జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూడండి. మనమేమో భారతదేశంలో కుల ప్రాంత భాష కంపులో ఇట్లా కొట్టుకొస్తూ నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీని అనుమానిస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ నేరేటివ్స్లో ఎలుకల లెక్క ట్రాప్లో పడిపోయి మన కన్నుని మనమే పొడుచుకుంటున్నాం. మరి బంగ్లాదేశ్ అనే ఇస్లామిక్ దేశంలో హిందువుల పరిస్థితి ఇది. మరి సో కాల్డ్ హిందుస్థాన్లో ముస్లింల పరిస్థితి ఏందయ్యా అంటే, మనము హోలీ జరుపుకుంటే తరుణ్ణి నరికి చంపేస్తారు. ఇక్కడ గంగా నదిలో ఇఫ్తార్ పార్టీ గంగా నదిలో మనం అక్కడ గంగలో కనీసం నాన్ వెజ్ తింటే తెల్లారి మనం తలస్నానం చేయింది గుడికి కూడా పోం. గంగా నది అంటే మన సంస్కృతిలో చాలా పవిత్రమైన నది. దాని పట్ల మనకు ఒక మనోభావం ఉంటుంది, ధార్మిక భావం ఉంటుంది. అట్లాంటి దాన్ని వీడు ఎంత చీప్గా చేస్తున్నాడు. ఎందుకంటే కావాలని శత్రుబోధ, ద్వేషం, మన సంస్కృతి అన్నా మన కట్టుబాట్లన్నా మన వాటిని వేటినైనా కూడా చీప్గా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇఫ్తార్ అక్కడ గంగా నదిలో చేసుకొని ఇట్లా చికెన్ ముక్కలు బొక్కలు అన్నిటివి అట్లా అల్లబడేస్తున్నారు. ఇక మన అమ్మాయిల పరిస్థితి ఏందో చూడండి. ఇది మన అమ్మాయిల పరిస్థితి. ఆ తుర్కపూర ఏం చేస్తుందంటే క్షుద్రం చేస్తుంది. తూక్ జిహాద్ అని అంటే ఏంటిదంటే వశీకరణం. అది ఉమ్ము ఉచ్చ వీటితో చేస్తే ఇది క్షుద్రం, చేతబడి. వాళ్ళు గంపగుత్తుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటు ఎట్లేస్తారు అంటే, బీఆర్ఎస్కి ఏమనగానే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఏంటనగానే కాంగ్రెస్కి ఎట్లేస్తారు. వాళ్ళే ఆ చేతబడిలా, ఆ తూక్ జిహాద్లా, ఆ వశీకరణంలో ఉంటారు. వాళ్ళు ఆ క్షుద్రంలో వాళ్ళకు ఉంటుంది. దానిలో మన పిల్లల్ని ఇట్లా ట్రాప్లు చేస్తారు. మన ఆడపిల్లలు ఇట్లా వాళ్ళతో దోస్తానా చేయగానే వాళ్ళ ట్రాప్లో పడిపోతారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. తంత్రాన్ని లోక కళ్యాణం కోసం వాడితే అది తంత్రం అవుతుంది. అది మన వ్యక్తిగత స్వార్థం కోసం వాడితే అది క్షుద్రతంత్రం అవుతుంది. ఆ క్షుద్రతంత్రంకు తంత్రంకి తేడాని ఇదిగో సర్ ఆర్థర్ ఎవలాన్ అనే ఒక వ్యక్తి తంత్ర దీక్ష తీసుకొని భారతదేశంలోని తంత్రశాస్త్రం యొక్క విశిష్టతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ రాసిన. ఈ బుక్ చదివి దీంతో డాట్స్ కనెక్ట్ చేసి మీకు తూక్ జిహాద్ గురించి ఇంకా మోర్ అప్డేట్స్ ఇస్తాం. మన పిల్లల్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.